కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా పేరాజుపేటలో గల శ్రీ అమ్మ దుర్గమ్మ విజయశక్తి పీఠం ఆధ్వర్యంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు మహిళలకు పసుపు కుంకుమ రవిక వివిధ రకాల పండ్లతో అమ్మవారి తాంబూలం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక ప్రవచకురాలు సావిత్రి ప్రసాద్ గునుపుడి, మరొక ఆధ్యాత్మిక ప్రవచకురాలు జె సత్యహెళిక పాల్గొని మహిళలతో పూజలు చేయించి తాంబూలం అందించారు. ఈ కార్యక్రమంలో 45వ డివిజన్ బీజేపీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్, స్టేట్ బీజేపీ కౌన్సిలర్ మెంబర్ పుట్ట వీరప్రసాద్ గాంధీ, 5వ డివిజన్ తెలుగింటి ఆడపడుచుల అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీ అమ్మ దుర్గమ్మ విజయశక్తి పీఠం నిర్వాహకులు నేతలు సురేష్ భవానీ మాత గాంధీ మాట్లాడుతూ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. మనస్ఫూర్తిగా అమ్మవారిని, ఆ అమ్మని, ఆ లక్ష్మీదేవిని శ్రీ అమ్మ దుర్గా విజయశక్తి పీఠం తరపున కోరుకుంటున్నాను. సదా మీ సేవలో మీ భక్తుడు, మీ ప్రవచకుడు, మీ సురేష్ భవానీ దేవాది దేవుణ్ణి, ఆ అమ్మని, ఆ జగన్మాతని, ఆ అమ్మా దుర్గమ్మని కోరి ప్రార్థిస్తున్నాను. మరలా నిండి నూరేళ్లు సంతోషము కలిసి మెలిసి పిల్లలు, పాపలు, స్త్రీలు అందరూ ఆయుష్తో, ఆరోగ్యంతో, గౌరవం, విలువ, ప్రతిభ కలిగి ముందుకి సాగుతున్నారు. ఇదే నా భావన, కోరిక, ఆశ, ప్రేమ. ఆ ప్రేమని మరలా గుర్తు ఎరుగుదురు. మరో రోజు కలుసుకుందాం. మన కాకినాడ మహానగరంలో శ్రీ అమ్మ విజయ దుర్గా శక్తి పీఠం వారి ఆధ్వర్యంలో శ్రావణ మాసం సందర్భంగా, శ్రావణ శుక్రవారం సందర్భంగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. గురు భవానీ గారు అలాగే మాతాజీ గారి ఆధ్వర్యంలో భక్తులందరికీ కూడా ముత్తైదులకి పసుపు కుంకుమ, గాజులు, మంగళకరమైన వస్తువులు అమ్మవారి తరపున అందించి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. మన తెలుగింటి ఆడపడుచులందరికీ కూడా ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా వాళ్ళందరూ కూడా మంచి ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ